స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర నిల్చుండిపోయినటువంటి నౌకలకు సంబంధించి ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి సమస్యలు మరియు షరతులు ఇటీవల కొత్తగా ప్రత్యేకమైనటువంటి షరతులను ఇరాన్ ప్రభుత్వం విధించింది. హార్మోజ్ జలసంధి దగ్గర మూసివేయడం అయితే ఆ యొక్క జలసంధిని మూసివేయలేదు. కానీ తమ దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్లకు సహాయము చేస్తున్నటువంటి వాళ్ళ నౌకలను వదిలిపెట్టేది లేదు. మరియు ఒక్కొక్క దానికి ప్రత్యేకమైనటువంటి అనుమతి పొందాల్సిందే. బ్లాంకెట్‌గా అగ్రీమెంట్ లేదు ఇండియాకు సంబంధించి, కాబట్టి ఇండియా నౌకలను కూడా ఇప్పటికీ అనుమతించలేదు. అట్లాగే అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలకు చెందినటువంటి నౌకలపై కంప్లీట్‌గా ఐఆర్‌జీసీ నిఘాను పెంచేసింది. తర్వాత మిగిలి ఉన్నటువంటి నౌకలు ఆయా ఏ ఏ దేశాలకు ఎన్ని మిగిలి ఉన్నాయంటే భారతదేశానికి సంబంధించి 22, టర్కీకి సంబంధించి 15, ఐరోపా దేశాలకు సంబంధించి కూడా ఫ్రాన్స్ మరియు ఇటలీకి సంబంధించినటువంటివి కూడా ఉండడం మూలాన అవి ప్రత్యేకమైనటువంటి నిఘా శత్రు దేశాలుగా భావిస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్‌కి అయితే అవి అనుమతించడం లేదు. కానీ ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దేశాల యొక్క నౌకలు వాళ్లకు యుద్ధ సామాగ్రి కానీ ఇతర సామాన్లు ఏమైనా కూడా పంపిస్తే తమ దేశానికి నష్టం, కాబట్టి వాటిని వన్ బై వన్ క్లియరెన్స్ ఇస్తున్నారు. కానీ బ్లాంకెట్‌గా పర్మిషన్స్ ఇవ్వడం లేదు అనబడేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ షరతుల రీత్యా ఇప్పటి వరకైతే భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క నౌకలు అక్కడనే ఉండిపోయినవి. ఎప్పుడు అనుమతిస్తవి, ఏ రకమైనటువంటి అనుమతి ఉంటుంది అని గనక చూసినట్లయితే ఇరాన్‌కు ఇండియాకు మధ్య సమగ్రమైనటువంటి ఏ ఒప్పందము లేదు. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి నౌకలను వెసల్ బై వెసల్ మాత్రమే చర్చల ద్వారా మాత్రమే వాటిని అనుమతించడం జరుగుతుంది అని మాత్రం ఇక్కడ ఇరాన్ తమ యొక్క ప్రత్యేకమైనటువంటి షరతులను చూసినట్లయితే డీటెయిల్‌గా ఆ రకమైనటువంటి అంశం కనబడుతున్నది. అట్లాగే ఇటీవల కాలంలో ఇండియాకు సంబంధించి విదేశాంగ విధానము అమెరికా మరియు ఇజ్రాయిల్‌కు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం మూలాన కూడా భారతదేశానికి సంబంధించినటువంటి నౌకలను విడుదల చేయడం లేదు. అట్లాగే మార్చి 4వ తేదీన ఐరిస్ డేనా నౌకలను అమెరికా ముంచివేసింది. అవి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే అక్కడ జరిగింది. కాబట్టి ఆ భారతదేశానికి సంబంధించిన నౌకలను అనుమతించడం లేదు. ఫ్రీ ట్రేడ్ డీల్ కింద 71,000 కోట్ల రూపాయలకు ట్రేడ్ డీల్ జరిగింది ఇజ్రాయెల్ మధ్య ఇండియాకు. కాబట్టి ఇది కూడా అంశం చాలా క్రిటికల్‌గా మారినటువంటి ఈ స్థితిలో ఎప్పుడు పర్మిషన్ దొరుకుతుందో తెలియదు.